ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రాజధాని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. బాబు వచ్చారంటే మనకి పథకాలన్నీ బాగుంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటది. తర్వాత ఏమో డ్రగ్స్ కార్డులకి అలవాటు పడరు. మెయిన్ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ జాబ్స్ వస్తే చాలండి. బాబు వచ్చాడంటే జాబ్ గ్యారంటీ, అది మాకు అలవాటు. మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదు, గతంలో అయితే 3 రాజధానులు కావాలని గడికో మాట్లాడుతున్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి మనిషి? ప్రజలు అతన్ని అయితే నమ్మే స్థితి అయితే లేదండి. ఎందుకంటే వేల కోట్లు పెట్టి కట్టాడు. ఎందుకండి అది? వాడు ఏమైనా ఉంటాడా? ఎవరికి ఇస్తాడా? ఉపయోగం లేనిదే కదా అది. సముద్ర రోడ్డుని ఎందుకంటే వేల కోట్లు వేస్ట్ చేసి కట్టడం? అదేదో ప్రజలు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. ఫుట్ పార్క్ మీద ఉన్న వాళ్ళకి అందరికి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫుట్ పార్క్ మీద బళ్ళు తీసేస్తున్నారు, మరి వాళ్ళు బతుకుతారు ఎలాగా? అది కూడా దృష్టిలో పెట్టుకొని బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఆయన నరేంద్ర మోదీ గారు కానీ పట్టించుకొని అందరికి ఒక దారిలో తెస్తే మేము సంతోషం పడతాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? నమ్మరండి. కొంతమంది నమ్మినా తర్వాత ఇది కూటమి ప్రభుత్వానికే ఓట్లు వేస్తారు. ఎందుకంటే నమ్మకం అంతవరకే, అతను ఎవరు నమ్మరు. పిల్లలు పాడైపోతే, పిల్లల భవిష్యత్తు పాడైపోతే ఇంకేం? గడుపు మాట ఆడుతున్నాడు, రాజధాని కావాలంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. రాజధాని వస్తేనే మంచిది. ఇప్పుడు మన డబ్బంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో పెట్టారు, అది డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. దానికంటే మనది డెవలప్మెంట్ చేస్తే ఇక్కడికిక్కడ 2-3 గంటల జర్నీలోని మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు. అది ఆలోచించాలి కానీ ఆయన తలా తోక లేకుండా మాట్లాడతాడు. బుర్రా బుద్ధి రెండూ లేవు. 100%. నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందమ్మా? తండ్రికి ఇంతవరకు అతను జిడ్డుగా ఉండేవారు కానీ ఇప్పుడు పుంజుకున్నారు బాగా. తండ్రి బాటలో నడుస్తున్నారు. తండ్రి అడుగుజాడలో నడిచి అతను ఎలా మాట్లాడుతున్నారు, ఈయన కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? 100%. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు, ఎలా అనిపిస్తుంది? మనం ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదు, కూటమి ప్రభుత్వం రాగానే ఈ అమరావతి రాజధానిగా ఒక విశాఖ వాసి ఎలా? మేము మంచి పరిణామంగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఆంధ్రాకు రాజధాని ఒకటి లేకపోవడం ఒకటి ఏదనేది మనకి ఇప్పుడు క్లియర్ గా పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఇంకెవరు వచ్చినా దాన్ని కదిలించలేరు. అది సరే, ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల అక్కడ కర్నూలు గాని, ఇటువైపు గుంటూరు, ఇటు విశాఖపట్నం, ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేస్తానని చెప్తున్నారు. మూడు సర్కిల్ గా ఏది విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, 3 ఏరియాలు 3 రకాలుగా డెవలప్ చేస్తామని క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. దాన్ని ఇంకా స్వీకరించడం ఎవరేం చేయలేరు. గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటారు. గతంలో 3 రాజధానులు పడదు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఆ మాటలన్నీ ఎవరు తుక్లక్ మాటలలాగా స్వీకరిస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని ఎవరు అనుకూలించరు. అతను రోజుకో రకంగా మాట్లాడుతూ వెళ్తాడు అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఆడిచ్చే సలహాలు ఎవరన్నా ముందు సలహాలు ఇచ్చేవాడు ఎవడో సదైన పెట్టుకుంటే అది 11 సీట్లలో 1 సీట్ అన్నా వస్తుంది పులివెందులు. అది మహావీర్ గన్ అని ఇక్కడ రకరకాల పేర్లు పెడుతున్నారు. అసలు ఎందువల్ల అంటారు సార్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం లేదు, వీళ్ళు చేసే డెవలప్మెంట్ తట్టుకోలేక అలా జరుగుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ గానీ, కోకనెజెంట్ గానీ, మొన్న అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? మంచి పరిణామంగానే అనిపిస్తుంది. ఉద్యోగాల అవకాశాలు వచ్చే కంపల్సరీ వస్తాయండి, ఈ గవర్నమెంట్ లో కంపల్సరీ వస్తాయండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది కంపల్సరీ అండి. సార్, అమరావతి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అని పార్లమెంట్ లో రాజ్యసభలో తీర్మానం చేశారు. ఒక ఉత్తరాంధ్ర వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఉత్తరాంధ్ర వస్తే ఆనందంగా ఉందండి. ఆంధ్రాలో ఇంతవరకు అసలు రాజధానిగా ఏమి ఇంతవరకు అంటే ఎగ్జిక్యూటివ్ రాజధానికి ఇంతవరకు ఇదవ్వలేదు. ఏదో ఒకటి వచ్చింది ఆల్రెడీ, శాశ్వత రాజధానికి వచ్చి ఏదో ఒకటి చేయనీయండి. ఫస్ట్ చేస్తే మనకి డెవలప్మెంట్ అంతా కనబడుతుంది. ఏది లేకుండా ఇంతవరకు మన రాజధాని ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాలు బట్టి, కాబట్టి ఆనందంగా ఉంది. అంటే ఒక ఇటు చూసుకుంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, కానీ 3 రాజధానులు కాదు, ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి చూడండి. ఎక్కడైనా 3 రాజధానులు యాక్చువల్లీ సరే, ఎక్కడైనా సరే 3 రాజధానులు సరే, యాక్చువల్ రాజధాని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అప్పుడు 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఇంతవరకు ఫిక్స్ కాలేదు. 2012 నుండి
ఇప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ చేశారు కాబట్టి అది ఆనందం, దానివల్ల ఆనందం. ఎలా ఉంది అంటే ఇటు కూటమి ప్రభుత్వం అటు అమరావతినే కాదు విశాఖపట్నం ఇక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే చేస్తుంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే మనకు ఒక రాజధాని అనేది నిర్దిష్టంగా ఒకటి నిర్ణయం పడాలి. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానివల్ల సంతోషం, ఆనందం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని రావడం వల్ల మన చుట్టుపక్కల విశాఖపట్నం కానీ, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అన్నారు? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అమరావతి ఇప్పుడు దాకా కూడా మనకి 2013-14లో విడిపోయింది రాష్ట్రం, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పటికి ఇన్నాళ్ళకి కళ నిలవేరినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, నా ఒపీనియన్ అయితే మాత్రం. సరే, ఇప్పుడు అక్కడ రాజధాని రావడం వల్ల ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, అక్కడ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఐటీ హబ్ కూడా బాగా, మెట్రో కూడా వస్తుంది అంటున్నారు, చాలా హ్యాపీ. అంటే ఒక విశాఖపట్నం కాకుండా కర్నూలు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని ఉండడం వల్ల కరెక్ట్ అంటారా? అమరావతి రాజధాని ఉండడం కరెక్టే సార్. ఇటు వైజాగ్ డెవలప్ అవుతుంది, అటు కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతుంది. బాగుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి. నమ్మకం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉన్నారు? ఐటీ మినిస్టర్, ఒకప్పుడు కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుంది అండి. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు బాగుంది అతను ఐటీ మినిస్టర్. 2014లో మినిస్టర్ కూడా అయ్యారు అతను. అంతకంటే ఇప్పుడు 2024లో మెరుగనిపిస్తుంది, నా ఒపీనియన్ మాత్రం ఇది. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసుగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సెంట్రల్ లోని అమరావతి రాజధాని రావడంతో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అవ్వడం ఎంతో సమంజసం అంటారు. విశాఖపట్నం అనేది మా ప్లేస్ అయినప్పటికీ మాకు కొద్ది స్వార్థం ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా ఆలోచిస్తే అమరావతి సెంటర్ లో ఉండడం మంచిది. తర్వాత పక్కనే కృష్ణా నది ఉంది, కావాల్సినంత వాటర్ సప్లై ఉంటుంది. వాళ్ళకి వాస్తురీత్యా కూడా చాలా బాగుంది. అన్ని చూసే కదా పెట్టడం. ఇప్పుడు ఒక అమరావతి రాజధాని కాకుండా పక్క కర్నూలు గాని, తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం అనేక రకాల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇచ్చండి, అది ఏంటంటే డెవలప్మెంట్ అనేది అన్ని ఏరియాస్ కవర్ చేసేట్టు ఉండాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ కి అధిక ప్రాముఖ్యత వైజాగ్ ఇవ్వాలి. అట్లానే తిరుపతి ఉంది, తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా వరకు రాయలసీమ ఏరియాలో మొబైల్ ఇండస్ట్రీస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. రానివ్వండి, ఎన్ని మొబైల్స్ ఇస్తే ఎన్ని మొబైల్ ఇండస్ట్రీ అంత మంచిదే. కార్లు మనకి అందరికీ అవసరమే, ఇప్పుడు లగ్జరీ అంటే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ రాయలసీమలో కోర్టు పెడతాము అంటున్నారు. బెంచ్ పెట్టండి, హైకోర్టు బెంచ్ పెడితే బాగానే ఉంటుంది. అదే విధంగా వైజాగ్ లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉంటే బాగుంటుంది. మరి పెద్దానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెంటపడే కన్నా. ఆ తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం, అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతిలో ఉంటుంది. అయినప్పటికీ కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత వైజాగ్ లో పెట్టి, కొంత తిరుపతిలోనే ఎక్కడో పెట్టి అలా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం ఇలా ఈ అమరావతి రాజధాని చేయడం పట్ల మీ ఒపీనియన్? అమరావతి రాజధాని చేయడం 100% కరెక్ట్ అని నేను అంటానండి. అమరావతి రాజధాని ఉండడం చాలా ఒక విధంగా ఏంటంటే, పేరు కూడా అమరావతిని పెట్టారు, చాలా మంచి పేరు అది. ఆ అమరావతి దీంట్లోనే అలాగే ఇది ఒక మంచి దేశంలోనే మంచి ఇంపార్టెంట్ ప్లేస్ కింద తయారవుతుందని మా ఉద్దేశం. సరే, ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజధాని అవసరం లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు? అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఒకటండి, ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది దేని పెడతారండి? సెంట్రల్ గా ఒక ప్లేస్ అంటూ ఉండి అక్కడ అందరూ అవైలబిలిటీ ఉంటారు. తర్వాత డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఎటువంటి ఆలోచన చేయడానికి కానీ రాజధాని అనేది అవసరం లేదు అంటానికి లేదు. కానీ రాజధాని అనే పేరు మీద అదొకటే డెవలప్ చేయకుండా హైదరాబాద్ లో ఇప్పుడు డెవలప్ చేశారు. అదే మాదిరి ఆ డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కి కవర్ చేసేట్టు. ఇక్కడ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మంచి ప్లేస్, విజయనగరం మంచి ప్లేస్, అలాగే అటు కడప, కర్నూలు అవి కూడా చాలా దీనిగా ఉంటాయి, అనంతపూర్. ఇంకా మరి సెంట్రల్ ఆంధ్రాలో పర్వాలేదు, మరి చూసుకోవక్కర్లేదు, అన్ని విధాలు డెవలప్ అయి ఉంది. నమ్మకం అనేది ఏర్పడింది అంటారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అక్కడ ఏ పార్టీ ఉంటుంది ఏంటనేది కాదు,
ఇప్పటికి ఆల్రెడీ 2014లో మనకి సెపరేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంట్ తీసుకుంటే నాకు తెలిసి మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే మనదేం లేదు. ఇప్పుడు అవుతుంది. ఇప్పటి నుంచైనా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.